అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం. ఇక వార్తలకు వెళ్లే ముందు శనార్థి నేటి మాట చూద్దాం. శనార్థి నేటి మాట ఏముందనేది. ఇక సరైన సమయంలో తెలంగాణలో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అగ్రవర్ణ పార్టీల గుత్తాధిపత్యాన్ని తిప్పికొట్టేందుకు ఓ ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకుంది. భవిష్యత్తు రాజకీయాలను తారుమారు చేసేటట్టు కనిపిస్తుంది. బడుగు బలహీన వర్గాల ఊపిరై అణగారిన జాతుల గొంతై సబ్బండ కులాలకు వేదికకై తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం చేసుకుంది. నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే ఓ వ్యక్తి, అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ముచ్చటముట్లు పట్టిస్తున్న ఓ శక్తి, మాట తప్పని మడమ తిప్పని ఓ యువనేత రేపటి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. పార్టీ అధ్యక్ష పదవి తన భుజాలపై మోస్తూ అగ్రకుల నాయకుల కుట్రలను తిప్పికొడుతూ పరిపాలనా లోపాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న తీన్మార్ మల్లన్న అనతి కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాడు అని చెప్పి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట చూద్దాం. మరి ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదైతే స్థాపించారో మరి తెలంగాణలో ఇది ఒక పెను సంచలనం అయితే సృష్టించిందని చెప్పొచ్చు. మరి రాబోయే కాలంలో బీసీలకు సబ్బండ వర్గాలకు మరి ఈ పార్టీలో అనేక అవకాశాలు అయితే దొరుకుతాయి. మరి రాబోయే కాలంలో ఈ పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది. మరి బీసీలోకి రాజ్యం అయితే అధికారం అయితే వస్తుంది అని చెప్పేసి కూడా మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసినాం. సో ఇంకా మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సిరిసా గ్రామ ప్రజల ఆగ్రహం, పోలింగ్ కేంద్రం మార్పు కోసం డిమాండ్, మార్చకపోతే ఎన్నికల బహిష్కరణ హెచ్చరిక. గత ఎన్నికల్లో అరాచకాలు, కేసులు నమోదు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల భయం. ఎన్నికల సంఘం మార్గదర్శకాల స్పష్టమైన ఉల్లంఘన, అధికారులు విచారణకు గ్రామస్తుల గోడు, ప్రజాస్వామ్య నమ్మకమే పనంగా అని చెప్పేసి మరి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శిల్ప గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికల పోలింగ్ కేంద్రం దశాబ్దాలుగా పాఠశాల భవనంలో ఏర్పాటవుతుంది. గ్రామం చివరి భాగంలో ఉన్న భవనం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులు చేయడం, దాడులు చేయడం లాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయంట. మరి ఆ గ్రామంలో ఏదైతే పాఠశాల ఉందో మరి పాఠశాలను ప్రతిసారి కూడా దాదాపు అన్ని పాఠశాలలనే జరుగుతూ ఉంటాయి ఈ పోలింగ్ అనేది. మరి అక్కడి నుంచి మార్చాలి, అది ఊరికి చివరన ఉన్న కారణంగా అక్కడ ఓటర్లను ప్రభావితం చేసి లేదంటే బెదిరింపులకు పాల్పడుతూ సో మరి వాళ్ళకు అనుకూలంగా ఓట్లు అయితే వేయించుకుంటున్నారని చెప్పేసి కూడా మనకు గ్రామస్తులు అయితే మరి అది అక్కడి నుంచి మార్చాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం. ఒకవేళ మార్చని ఏడేలా ఎన్నికలైనా బహిష్కరిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక దూది రైతు దుఃఖం, దంచి కొట్టిన వానలకు దెబ్బతిన్న తెల్ల బంగారం, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం. ఎకరాకు 4 క్వింటాల పత్తి రాని పరిస్థితి, పెట్టుబడులు రాని దుస్థితి. తెలంగాణలో పత్తి రైతులు ఆందోళనలు అని చెప్పేసి మరి ఏదైతే పత్తి వేసిరో మరి ఈ వర్షాల కారణంగా మొత్తం అన్ని చేనులు కూడా అన్ని పంటలు కూడా తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో మరి పత్తి చేను కూడా చాలా అయితే నష్టం అయితే జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ బాధలు అయితే చెప్పుకుంటున్నారు రైతులు. ఇక శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వెన్షన్ను జయప్రదం చేయండి, పోస్టులు విడుదల చేసిన రాష్ట్ర కన్వీనర్ అంటే ఒక వార్త అక్కడ. ఇక నిర్మల్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి, కలెక్టర్ అభిలాష్ అభినవం. మరి నిర్మల్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఏదైతే ఉంటుందో మరి నియమ నిబంధనలు కూడా అందరూ పాటించాలి, దాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ అయితే చెప్తున్నారు ఇక్కడ. ఇక దసరా సెలవులు మార్చాలి, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారట. మరి గాంధీ జయంతి రోజున దసరా పండుగ జరుపుకోవడం సరైంది కాదని హెచ్ఎంఎస్ నేతలు పేర్కొన్నారు. సమగ్రత కోసం దసరా సెలవు మార్చి కార్మికులకు సౌకర్యం కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని అయితే డిమాండ్ చేసిరంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కార్మికులకు దసరా బోనస్ డ్రెస్సులు అంట. మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై హమాలీ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా యూనిఫామ్ డ్రెస్సులు, దసరా బోనస్ అయితే అందజేసిరంట. ఇక స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి, ప్రభుత్వ కార్యాలయ వద్ద రాజకీయ సంబంధిత పోస్టర్లు, వాల్ రైటింగ్లు ఉంటే తొలగించండి, మద్యం డబ్బు ప్రలోభాలపై అధికారులు దృష్టి సారించాలి, టి వినయ్ కృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు. మరి కలెక్టర్ గారు స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మరి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి, వాల్ పోస్టర్ కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినవి కావచ్చు, సో ఓటర్లను ఆకర్షించేలా ప్రలోభ పెట్టకుండా ఉండాలని చెప్పేసి కూడా అవన్నీ కూడా తొలగించాలని చెప్పేసి కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక పంచాయతీ ఎన్నికలపై కార్యాచరణ ప్రారంభమైందంట. మరి గ్రామంలో మరి పంచాయతీ సంబంధించిన ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటి కార్యక్రమం అయితే ముందుకెళ్తున్నాయి. ఇక అమానుష కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడదాం, సిపిఎం ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ను ప్రజలు ఎప్పుడు ఓడగొడతామా అని వేచి చూస్తున్నారు, త్వరలో నియోజకవర్గంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ, ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు, బడ బీంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.
ఇక ప్రతి ఇంటిలో 2-3 వైరల్ జ్వర పీడితులు, ప్రమాద గంటికలు మోగిస్తున్న డెంగీ, నెలల తరబడి తగ్గని వైరల్ ఫీవర్స్ అంట. మరి వర్షాకాలం నేపథ్యంలో చాలా వరకు అయితే అందరికీ ఫీవర్స్ అయితే వస్తున్న సందర్భంలో మరి అదైతే ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయో మరి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అక్కడ సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు అయితే ఇస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం, హాజరైన డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామన్న నేతలు. మరి ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలతో అయితే కలెక్టర్ అయితే మరి డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ గారు చెప్తున్నారు. మరి ఎన్నికల నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిని కూడా పాటిస్తామని చెప్పేసి కూడా నేతలు అయితే హామీ ఇస్తున్నారు, చెప్తున్నారు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన సిరిసిల్ల యువత, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాజకీయాల్లో నూతన శకం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి పెద్ద ఎత్తున యువకులు, ప్రజలు తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. హైదరాబాద్లో క్యూ న్యూస్ కార్యాలయంలో ఘనంగా ఈ చేరిక కార్యక్రమం అయితే క్యూ న్యూస్ రిపోర్టర్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్తగా పార్టీలోకి చేరిన నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి అధికారికంగా రాజ్యాధికార పార్టీలోకి అయితే ఆహ్వానించారంట. మరి సిరిసిల్లకు సంబంధించిన పెద్ద ఎత్తున యువత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పెద్ద ఎత్తున అయితే జాయిన్ అయ్యారు. మరి రాబోయే కాలంలో మరి ఈ పార్టీని అయితే ముందుకు తీసుకెళ్తాం, ప్రజల్లోకి విస్తృతంగా చేస్తామని చెప్పేసి కూడా వచ్చిన ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా చెప్పారు. మరి ఖచ్చితంగా రాబోయేలో అధికారం చేపడతామని కూడా వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మా ఊరిలో ఇప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ రాలే, ఎస్సీ రిజర్వేషన్ వచ్చేది ఎప్పుడు, తహసీల్దార్కు గోడు వెళ్ళబోసుకున్న దళితులంట. మరి 20 సంవత్సరాల నుంచి అక్కడైతే ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ అయితే రాలేదంట. మరి జనరల్ వస్తున్న, ఓసీ వస్తుందంట, అదేవిధంగా మరి బీసీ వస్తుందంట. ఎస్సీ రిజర్వేషన్ అయితే రాని పరిస్థితి అయితే అక్కడ ఉందంట. మరి ఈసారి మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి కూడా మరొకసారి ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు, పోలీస్ కమిషనర్ గౌసాల. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి 50,000 కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే ఒకవేళ మరి దానికి సరైన పత్రాలు చూపించాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక మోడల్ కోడ్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉంటుంది. జిల్లా కలెక్టర్ కోయ హర్షశ్రీ. మరి ఈ కోడ్ ఎన్నికల కోడ్ ఏదైతే ఉంటుందో మరి రాష్ట్రంలో నవంబర్ 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ అయితే ఆ రోజు అయితే రిజల్ట్ వస్తుంది. మరి అప్పటి వరకు అయితే ఈ కోడ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి, నాయకుల మెప్పు కోసం క్రీడలు నిర్వహించవద్దు, క్రీడాకారులు ఓటమిని స్పిరిట్గా తీసుకోవాలి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అయితే చెప్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎంసీసీ ఖచ్చితంగా పాటించాలి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య చెప్తున్నారు. మరి ఏదైతే ఎన్నికల కోడ్ ఉందో మరి ఎన్నికల కోడ్ను అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పేసి కూడా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అయితే చెప్తున్నారు. పోయి రావమ్మ గౌరమ్మ ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. ప్రతి ఊరిలో పూలకళ, మహిళల్లో లక్ష్మీకళ. సద్దుల బతుకమ్మకు మహిళల ఆటపాటలు, చిన్నారులు సందడి, పూల వనంగా మారిన చెరువులు, ఉత్సాహంగా గడిపిన మహిళలు, అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు. సో మొత్తానికి అయితే సద్దుల బతుకమ్మ పండుగ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇక మరి ఆ పండుగలో చిన్నపిల్లలు, చిన్నారులు, మహిళలు వీళ్ళందరూ కూడా కలిసి ఆటపాటలతో మరి గౌరమ్మనైతే మొక్కి మరి మళ్ళీ రావమ్మ, పోయి రావమ్మ అని చెప్పేసి కూడా వాళ్ళైతే పాటలు పాడుకున్న సందర్భాలు. ఇక అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ అయితే అయిపోయిందంట. ఇక ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు బాకీ పడ్డ 44,000 ఇచ్చి ఓట్లు అడగాలి. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఈ విధమైన వ్యాఖ్యలు అయితే చేసిరు. ఇక పోలీస్ జిల్లా కార్యాలయము ఘనంగా ఆయుధ పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అంట. ఇక సేవాలాల్ దీక్షాదారులకు పనులు పంపిణీ చేసిరంట. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే 41 రోజుల పాటు సేవాలాల్ మహారాజ్ దీక్ష చివరి రోజు మంగళవారం అయితే నర్సాపూర్ తాండాకు చెందిన దీక్ష పరులకు మంగళహాట్కు చెందిన ఏజెన్సీ పండ్లు, పలహారాలు అయితే అందజేసిరంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు సేవలు అమోఘం. పదవీ విరమణ తర్వాత మీ జీవితం ఆరోగ్యంతో, సంతోషంతో గడపాలి. డిఎంహెచ్ఓ కార్యాలయాల ఏఓ మహమ్మద్ ఫసీయుద్దీన్ పదవీ విరమణ తర్వాత ప్రజాసేవకి అంకితమన్న డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు అంటూ మనకు ఒక వార్తా కథనం.
ఇక ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తం. రైల్వే బ్రిడ్జి కింద బురదతో ఇరుక్కుపోయిన కారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి, పట్టించుకొని అధికారులు మండిపడుతున్న ప్రజలు అంట. మరి ఒక వర్షం వస్తే చాలు కింద మొత్తం బురదమయంగా అయితే అయిపోయింది. మరి అక్కడ రోడ్డు మరి సరిగా లేకపోవడం వల్ల వర్షం వచ్చిన నీళ్లు మొత్తం బురదమయంగా అయితే అవుతుంది. అక్కడ చూడొచ్చు, మరి కారు మొత్తం కూడా అందులో దిగబడింది. ఇక్కడ చూడొచ్చు, అక్కడ వెళ్ళలేని పరిస్థితి, అసలు టూ వీలర్ మీద ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని దాటలేని పరిస్థితి ఉంది అక్కడ. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు రండి కుర్చీలో కూర్చోండి. నవాబ్పేట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వింత ప్రదర్శన. 10 ఏళ్ల నుంచి కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారిర్రు. మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు తీవ్రంగా మోసపోయారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్ గౌడ్ అయితే చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్యకు కుర్చేసి మరి ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి కూడా వాళ్ళు వినూత్నంగా మరి ఆ విధంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ మారిన సందర్భంగా. ఇక అందరి చూపు అభినందన్ వైపే. దోర్లపహాడ్ సర్పంచ్ అభ్యర్థి అతనే అంటూ గ్రామస్తుల ప్రచారం. ఏకగ్రీవం చేయాలంటున్న అభినందన్ అభిమానుల అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్కి కీసర పోలీసులు భరోసా ఇచ్చారంట. మన కోసం శ్రమించిన వారి కోసం మన సంరక్షణ. రాచకొండ కమిషనర్ పరిధిలో వినూత్న కార్యక్రమం. వృద్ధులైన తల్లిదండ్రులను వేధిస్తే బిఎన్ఎస్ చట్టం 144 ప్రకారం చర్యలు ఉంటాయి. కీసర సిఐ ఆంజనేయులు అయితే చెప్తున్నారు. ఇక వికారాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. చందానగర్లో పీజేఆర్ స్టేడియంలో పూల పండుగ. వందలాదిగా తరలివచ్చిన మహిళలు. వెళ్లి విరిసిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు. వేడుకలు నిర్వహించిన జగదీశ్వర్ గౌడ్ అంట. ఇక విద్యుత్ మీటర్ల మంజూరులో అవకతవకలకు తావుండవు. వినియోగదారునికి మెరుగైన సేవల కల్పనకే పెద్దపీట. డిఈ శ్యామ్ కుమార్ అయితే చెప్తున్నారు. మరి ఎలాంటి అవకతవకలు అయితే జరగవు, మీటర్లను పకడ్బందీగా అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. ఇక శివరాంపల్లి సీసీ రోడ్డు పనులలో నాణ్యత లోపిస్తే కట్టే చర్య తప్పవు. త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. డివిజన్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ అయితే చెప్తున్నారు. ఇక ప్రభుత్వ సీలింగ్ భూమి కబ్జాకు చెక్. స్థానికుల ఫిర్యాదు మేరకు బోర్డు పాతిన రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం. తహసీల్దార్ రవీందర్ దత్ అయితే చెప్తున్నారు. ప్రభుత్వ సీలింగ్ భూమి ఏదైతే ఉందో వాటికి కబ్జా కాకుండా అయితే వాళ్ళైతే చెక్ పెడుతున్నారు. మరి ఎవరైనా అలాంటి పనులు చేస్తే వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా మరి తహసీల్దార్ రవీందర్ దత్ అయితే అంటున్నారు. ఇక ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారంట. ఇక నిరుపేద రోగులకు అన్నదానం మానసికంగా సంతృప్తి ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తా. అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎం హుస్సైని ముజీద్ అంటూ మనకు ఒక కథనం ఇక్కడ. ఇక కబ్జాదారుల ఆగడాలను అరికట్టండి ప్రభుత్వానికి సయ్యద్ మీరు విజ్ఞప్తి చేసినట్ట. మహానగరంలో చెలరేగిపోతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, భూ యజమానులకు న్యాయం చేయాలని హఫీజ్పేటకు చెందిన బాధితుడు సయ్యద్ మీర్ ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసినట్ట. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారట. 1984లో తాను కుద్రద్ బేగం అనే మహిళ వద్ద రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం హఫీజ్పేట వద్ద సర్వే నెంబర్ 77 నుంచి 80 వరకు 2 ఎకరాల 30 గుంటల భూమిని కొనుగోలు చేశానని, సక్రమంగా కొనుగోలు చేసిన స్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరగగా హైకోర్టు సుప్రీంకోర్టు సైతం ఆశ్రయించినట్టు చెప్పారు. హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా సుప్రీంకోర్టు సదరు స్థలంపై స్టేటెడ్కో విధించిందని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు సైతం బేతారు చేస్తూ నిర్మాణాలను ప్రయత్నిస్తున్నారని అయితే తెలిపారంట. వాళ్ళకైతే న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్. బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ అయితే చెప్తున్నారు. మరి బీసీలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం అయితే చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళైతే అంటున్నారు. ఇక అధికారుల అండతో మట్టి అక్రమ రవాణా. గద్వాల్ జిల్లా దరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో అధికారులు అండతోనే ఎర్రమట్టి అక్రమ రవాణా సాగుతుందని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో జూరాల డ్యాంకు 30 ఏళ్ళ ఉందని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారంట. మరి ఎర్రమట్టి ఏదైతే ఉంటుందో దాన్ని యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నారంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇక అసంపూర్ణ ఆర్టీఐ సమాచారంతో ఫిర్యాదుదారు ఆగ్రహం. సమాచార హక్కు చట్టం నిబంధనలను అచ్చంపేట మున్సిపల్ అధికారులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఫిర్యాదుదారుడు ఆంజనేయులు ఆరోపించారు. పట్టణంలోని టంగాపూర్ శివారు సర్వే నెంబర్ 26-27లో జరిగిన భూముల అక్రమాలపై సమాచారం కోరగా మున్సిపల్ అధికారులు కావాలనే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఆయన మండిపడ్డారు. ఆ ప్రాంతంలో 2007 నుంచి 2019 వరకు వ్యవసాయ భూమిని ఫ్లాట్లుగా మార్చి అమ్మకాలు జరిగాయని, అంతేకాక అదే భూమి రెండోసారి రిజిస్ట్రేషన్ కూడా అయిందని చెప్పేసి ఆంజనేయులు అయితే తెలిపారంట. మరి ఆర్టీఐ ప్రకారం వాళ్ళు సమాచారం ఇచ్చిన వాళ్ళైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంట సమాచారం కోరినప్పటికీ కూడా. ఇక పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు. స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసు ఎక్సైజ్ అధికారులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు అయితే చేస్తున్నారట. మరి 50,000 కంటే ఎక్కువ ఉంటే కూడా మరి వాళ్ళైతే సీజ్ చేస్తా అని చెప్తున్నారు, సరైన పత్రాలు లేకపోతే. ఇక ఎరుకల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఎరుకల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు లాట్కోట
శ్రీనివాసులు అంటూ మనకు ఒక వార్త. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయాలంటే అర్హతలు ఇవే. సో ఇవన్నీ కూడా మరి జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయాలంటే కూడా మరి దానికి సంబంధించిన అర్హతలు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే చూస్తున్నారు. ఇక దానికి సంబంధించిన వార్త ఇది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ. దసరా పండుగను పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్ కార్యాలయం మంగళవారం గ్రామ పంచాయతీ కార్మికులకు ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్ దుస్తులు అయితే పంపిణీ చేసిరంట. ఇక ఇంకో వార్త చూస్తే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ. మరి విజయదశమి పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి అందరికీ అన్ని రంగాల్లో విజయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అయితే ఆకాంక్షించారంట. ఇక స్థానిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రెసిడింగ్ అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా సహాయ ఎన్నికల అధికారి సుధీర్ కుమార్ అయితే తెలిపారంట. ఇక ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే చెప్తా ఉన్నారు. మరి ఎన్నికలను అయితే ఆషామాషిగా తీసుకోవద్దు, ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక క్యూ న్యూస్ ప్రేక్షకులకు శనార్థి తెలంగాణ పాఠకులకు దసరా శుభాకాంక్షలు. సో మరి గంటా సోమన్న ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో చీఫ్, శ్రీనివాస్ నాయుడు సూర్యాపేట జిల్లా స్టాఫర్, నవాబ్ జానీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నయీం షేక్ క్యూన్యూస్ సర్కిల్ రిపోర్టర్ హుజూర్ నగర్. సో వాళ్ళైతే మరి క్యూన్యూస్ ప్రేక్షకులకు శనార్థి తెలంగాణ పాఠకులకైతే దసరా శుభాకాంక్షలు అయితే చెప్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున 3:15 గంటలకైతే 3:15 రోడ్డు ప్రమాదం అయితే జరిగిందంట. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన నిమ్మతోట తనూజ్ కుమార్ తన స్నేహితులు నహీం, నరహరి, లోకేష్తో కలిసి కూడా వాళ్ళైతే వెళ్తున్న క్రమంలో మరి యాక్సిడెంట్ అయితే జరిగింది. స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలాన్ని నిరూపించుకోవాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనూరు వీరారెడ్డి అంటూ ఒక వార్త. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్లు మంజూరు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే చెప్తున్నారు. మరి గన్పూర్ మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో దానికి 50 కోట్లు అయితే మంజూరు చేసినట్లుగా మనకు అక్కడ వార్త. ఇక దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అంట. సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను పటిష్ట ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను అయితే ఆదేశించారంట. ఇక వరంగల్కు CGHS వెల్నెస్ సెంటర్ మంజూరు. ఫలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృషి అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఇక స్థానిక ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించాలి. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద చెప్తున్నారు. మరి స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి కూడా మరి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారు అయితే చెప్తున్నారు. ఇక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని కాలనీలో మంగళవారం కమ్యూనిటీ నిర్మాణానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అయితే శంకుస్థాపన చేసిన వార్త అది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఎన్నికల షెడ్యూల్తో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ. అభ్యర్థుల వెతుకులాటలో అన్ని పార్టీల నాయకులు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న పలు పార్టీలు. మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటన్నిటికీ పోటీ చేస్తానికి అభ్యర్థుల ఎంపికలో మరి అన్ని పార్టీలు కూడా అవకతవకలైతే మరి ఎవరిని పెట్టాలి, ఎవరు పెడితే గెలుస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళైతే ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో వాటి తీవ్రంగా వాటి కసరత్తు అయితే మొదలుపెట్టినాయి అని చెప్పేసి కూడా మనకు వార్త. ఇక సైబర్ నేరాలపై అవగాహన అవసరం. పట్టణ పల్లె ప్రాంతం అనే తేడా లేకుండా విపరీతంగా సెల్ ఫోన్ వాడకం పెరిగిన నేపథ్యంలో అదే స్థాయిలో ప్రజలు సైబర్ మోసగాళ్ళు బారిన పడి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. మరి సో దానిపైన అవగాహన అయితే అవసరం అని చెప్పేసి కూడా అక్కడ వార్త కనిపిస్తుంది. ఇక స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో సమన్వయం పాటించాలి. బీఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ అయితే చెప్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కేటాయింపు సందర్భంలో సమన్వయం పాటించాలని బీఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్ అయితే కోరిరంట. ఇక స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అయితే చెప్తున్నారు. ఇక దానికి సంబంధించిన వార్త. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో మరి జిల్లాలో మరి అన్నీ కూడా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి కూడా అదొక వార్త. ఇక 205 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారంట. మండల పరిధిలోని మురంపల్లి బంజర సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 205 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చింతూరు నుంచి హర్యానాకు ఈ గంజాయిని అయితే తరలిస్తున్నట్లు పట్టుకున్నట్లయితే సిఐ సతీష్ అయితే తెలిపినట్ట. కేసు నమోదు చేసి నిందితులను అయితే రిమాండ్కి అయితే పంపించారంట. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్. నేను రాజు.